హల్లెలూయా. స్త్రీలు దయచేసి ముందు రండి, అక్కడ కూర్చోడానికి ఇబ్బంది ఉన్నది కాబట్టి ముందు రండమ్మా. ముందు ఫ్యాన్ ఉన్నది, ముందు కూర్చోవచ్చు. ఇబ్బంది ఉన్నవారు మాత్రం మనం కూర్చో బయటకు కూర్చో. ఇబ్బంది ఉన్న వాళ్ళు, కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోలో కూర్చోండి. స్త్రీలైనా ఎవరైనా కూర్చోలో కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి బయట వస్తున్నాడు దైవజనుడు సీమోను పాస్టర్ గారు. ప్రభును స్తుతించుకుందాం. ఒక పాట పాడుతూ ఆరాధన అందరూ లేచి నిలబడి ప్రభును స్తుతించుకుందాం. మన కూర్చున్నటువంటి స్థలాలలో నుంచి జరగడానికి అంటే వెనకాల వచ్చే వారికి కాస్త మనం అవకాశం ఇచ్చే విధంగా సర్దుబాటు చేసుకుందాం దయచేసి. మరి అందరం ప్రభును స్తుతించుకుందాం, ఆరాధన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మైగిస్తామా మానసం కృపారాన్ని పిలుస్తాం. ప్రేమించేదా యేసు రాజా, ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా, అందరం తెలుసుకుందాం.
మన మధ్యలో ఉన్న దైవదాసులు, మరి దేవుని యొక్క సేవకులు ప్రియులారా, సీమోన్ పాస్టర్ గారు ముందుకొచ్చి ప్రార్థించాలని ఆరాధన ప్రార్థన నిమిత్తం సంఘాన్ని దేవుడు ఆశీర్వదించులాగున, సంఘము ఆయన స్వరక్తములో కొన్నాడు సంపాదించుకున్నాడు క్రీస్తు ప్రభువారు. ఈ సంఘము ఆయన స్వరూప్యములోనికి వచ్చి ఆయనలాగా బ్రతకాలని, ఆయనలాగా జీవించాలని కోరుకుంటున్న యేసు క్రీస్తు యొక్క సంఘము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చేస్తాం తండ్రి. అట్టివారమైన మట్టివారమైన ఎన్నికలేని వారమైన తండ్రి, దేవానికి స్తోత్రము కనికరించండి అయ్యా. ఈ లోకములో ఏ యోగ్యత లేని దౌర్భాగ్యము తండ్రి, ఎక్కడ తండ్రి ప్రభు మార్గం ఉంది అక్కడ మేము తండ్రి ప్రభు వెళ్ళినటువంటి వారము తండ్రి. దేవాన్ని చిత్తమైన ప్రభు మీరు ఏర్పాటు చేసుకొని, నేనే మార్గమును సత్యమును జీవమని చెప్పితారా నీ యొక్క శ్వాస ద్వారా బయలుపరచబడి తండ్రి నీ స్వరాన్ని వినిపించేందుకు వందనాలు. ఇదిగో తండ్రి వచ్చినటువంటి ఒక సంఘాన్ని, చేరదీశ సంఘాన్ని తండ్రి ప్రభువా నా తండ్రి మీ ముందు పెడుతున్నాం తండ్రి, కనికరించండి. ఈ దినమున తండ్రి ప్రభువా మీ యొక్క దాసులు నిలవబెట్టి సంపూర్ణముగా తండ్రి మరుగుపరిచి చక్కనైనటువంటి స్వరాన్ని మాకు వినిపిస్తారని మేము ఆశ కలిగి ప్రార్థిస్తున్నాం కనుక ప్రార్థనకు జవాబు దయచే తండ్రి నీకు వందనాలు అయ్యా. కట్టి అటువంటి తండ్రి ప్రభా సంఘస్థులు నడిపించండి. వచ్చిన వారి తండ్రి ప్రభా నీ ఆత్మతో నింపండి. వాక్యము సరిగా తండ్రి అర్థం చేసుకునే దైవ జ్ఞానము దైవ ప్రభా దయచే తండ్రి నీకు వందనాలు. విత్తబడ్డ వాక్యం వ్యర్థం పోకుండా తండ్రి ప్రభువు తండ్రి, దేవాని ముత్యం లాంటి వాక్యము తండ్రి, రత్నము లాంటి వాక్యము తండ్రి నీకు వందనాలు అయ్యా. తను ఎదుగుతుండగా తండ్రి ప్రభువు ఆ వాక్యాన్ని చేదుకునే భాగ్యము నాకు మాకు ప్రతి దయచేతండి. ఎవరిని చుట్టూ మీ దూతలను కాపాడుతండి, అదొక శక్తులు బంధిస్తుంది. మా ప్రార్థన దయచేయి. కొద్ది ప్రార్థనని కాల్ చేసుకోమని ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొస్తూ ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు కూర్చున్నాం. దయచేసి మీరు కొంచెం సర్దుబాటు చేసుకోండి. స్త్రీలు ఈ ముందుకు రండి, కొద్దిగా స్థలం ఉన్నది. మరి అయ్యా స్త్రీలు కొద్దిగా అమ్మా ఇరుకుగా ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి. ఇక్కడ ఆ ద్వారం దగ్గర కూర్చోవడానికి చల్లగా గాలి కూడా వస్తున్నది. మరి ముందుకు రండి అమ్మా. స్త్రీలు అంత ఇరుకుగా అక్కడ ఉండే కంటే ఈ ముందుకు రావటం మంచిది. మరి ఈ సమయంలో ఎలేశ్వరమ్మ ఇక్కడ కూర్చో. సమయంలో దైవజనులు మరి సత్యప్రకాశానందయ్య గారికి సమయాన్ని ఇస్తున్నాను. మన సమయము ఇప్పుడు ఎంత అయిందమ్మా? 12:15. అంటే మరి లెక్క ప్రకారంగా మనం 1 గంట వాక్యం, గంటన్నర అంతే కదా, 1 గంటన్నర వాక్యం విన్నాం అయ్యగారి చేత. ఇది పత్రికలు చూసారమ్మా? పత్రిక ఏం ప్రకటించడం మనం? స్కూల్ ప్రార్థనా మందిరం నిర్మించబడి 25 సంవత్సరాల మందిర ప్రతిష్ట దిన కృతజ్ఞత ప్రార్థన కూడిక. అంటే 9వ తారీఖే అయిపోయింది, కానీ దానిని బట్టి ఈరోజు కృతజ్ఞత ప్రార్థన కూడిక ఏర్పాటు చేశాం. దైవజనులకు నేను సమయాన్ని ఇస్తున్నాను. వారు 1 గంటన్నర వాక్యం చెప్పాలంటే 1 గంటన్నర, అందుకంటే ఎందుకంటే ఎండ ఉన్నది. మనం సమయానికి ముగించుకున్నట్లయితే 1 గంటన్నర అంటే కనీసం 1:15 అమ్మ, 1:15 వరకు, 1:15, 1:15 వరకు అయ్యగారికి సమయం ఇస్తున్నాను. వాక్యాన్ని అందరూ శ్రద్ధగా వినాలి. ప్రభునామములో మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునగాక. ఎస్, మంచిది ప్రియులరా. 12 గంటలకు నాకు సమయం ఇస్తారనుకున్నాను. 12:16 అయింది. ఓకే, ఇప్పటి నుండి 1 గంటన్నర లెక్క పెట్టుకోండి. అంటే 1:45 వరకు అని చెప్పారు. 1:45 వరకు ముగించే ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా గట్టిగా ప్రార్థన చేయండి. ఓకే, అయ్యగారి మాటను మనం నెరవేర్చేటట్టు గట్టిగా ప్రార్థన చేయండి. మంచిది. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ సంఘాన్ని దేవుడు కాపాడినందుకై, 25 సంవత్సరాలుగా పోషించినందుకై
దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే సంఘము అందరూ కూడా దైవజనునికి సహకరించి ఇన్ని సంవత్సరాలు మీరందరూ కూడా చేదోడు వాదోడుగా ఉండి దేవుని పరిచర్యను జరిగించడానికి సంఘం అంతా చేసిన సహాయాన్ని బట్టి కూడా వారిని అభినందిస్తూ వారిని దీవిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనము మరియు 22 నుండి 27. 2వ వచనం చదువుకుందాం. ఆ తర్వాత 22 నుండి 27 వరకు కూడా చదువుకుందాం. చదువు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, బైబిల్ చదవడం అలవాటు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, కోపం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి. ఇరవై 22 నుండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కొద్ది నిమిషములు మనము ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా దేవుని చిత్తం ఏమిటో, దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది రీసౌండ్ వస్తుందా, ఇలాగే ఉంటుందా? రీసౌండ్ వస్తుందా, ఈకో వస్తుందా, లేకపోతే బాక్స్ అలాగ వస్తుందా? ఓకే ఓకే, మంచిది. మనము సిల్వర్ జూబ్లీ జరిగించుకోవడం సంఘానికి అంతటికి నిజంగా ఆనందకరమైన విషయం. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే, వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ బిహైండ్ అవర్ చర్చ్ యాక్టివిటీస్. మన సంఘంలో, మన సంఘ కార్యక్రమాల వెనుక దేవుని చిత్తం ఏమై ఉంది, అది తెలుసుకోకుండా ఈ సిల్వర్ జూబ్లీ జరిగితే ఇది కేవలము లోక సంబంధమైన సిల్వర్ జూబ్లీ అవుతుంది, కానీ దేవుని చిత్తానుసారమైన సిల్వర్ జూబ్లీ కాదు. కాబట్టి దేవుని చిత్తం గ్రహించాలి. వాట్ ఎవర్ వి డూ, వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ వి పర్ఫామ్, ఏమి చేసినా, ఏది జరిగినా, చదువుకుంటున్నా, ఒక ఉద్యోగ ప్రయత్నం చేసినా, ఉద్యోగం చేస్తున్నా, ఒక వ్యాపారం చేస్తున్నా, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తున్నా, what we need to understand is we need to know the will of God. దేవుని చిత్తం ఇందులో ఏమై ఉందో తెలుసుకుంటూ జరిగించాలి తప్ప, దేవుని చిత్తమును అసలు మనం ఆలోచించకుండా జరిగించే పని అది లోకానుసారమైన క్రియ అవుతుందే తప్ప పరలోక సంబంధుల యొక్క పరమ సంబంధమైన కార్యక్రమం కాదది. అందుకని మనం చేస్తున్నవన్నీ దేవునికి ఇష్టమైనవని అనుకోకూడదు. దేవునికి ఇష్టమైనవే మనం చేస్తున్నామా లేదా మనల్ని మనం మాత్రం పరీక్ష చేసుకోవాలి. ఏమండి, మంచిది. ప్రియులారా, ఈ సందర్భంగా మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మొట్టమొదట 2వ వచనంలో చూసాం, పెళ్లి కుమార్తె తన భర్త కొరకు అలంకరింపబడుతూ ఉన్నది అని పెళ్లికి సంబంధించిన ఏదో మాట చెబుతున్నట్టుగా ఉంది అక్కడ. కానీ 22 నుండి 27 వరకు చూస్తే అది దేవాలయము సంగతి మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు దేవాలయము వేరు, పెళ్లి కుమార్తె వేరు కాదు. పెళ్లి కుమార్తెయే దేవాలయం అవుతుంది, దేవాలయమే భూమి మీద ఉన్న పెళ్లి కుమార్తె.
దీని కొరకు మనకు అర్థం కావాలి అంటే దేవాలయమే పెళ్లి కుమార్తెలాగా అవుతుంది, ఒక వ్యక్తి దేవాలయం ఎలాగ అవుతుంది మనకు అర్థం కావాలంటే మీకు ఒక వచనం చూపిస్తాను ముందు. ఆ వచనం జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. వచనం నన్ను చెప్పనివ్వమ్మా, అంత ఫాస్ట్ అయితే ఎట్లా మీరు? సరే మీరైనా చెప్పి చదవండి. 3:16 కదమ్మా, 3:10 చూడమ్మా. అయితే కృప సంగతి ఇప్పుడు వద్దు, 9 చూడండి. ఎస్, మేము దేవుని జత పనివారమును, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. రైట్, మేము దేవుని జత పనివారం. We are the co-laborers with God. The pastors, evangelists, apostles, teachers and prophets, we are all co-workers with the Lord. దేవునితో మేమందరము కూడా జత పనివారము. మరి సంఘం ఏమై ఉంది అంటే సంఘము దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉంది. దేవుని గృహమే దేవుని ఆలయం. అక్కడ ప్రాబ్లం ఏం లేదు కదా మీకు. దేవుని ఇల్లే దేవుని ఆలయం. సో దేవుని ఆలయము ఎవరు అంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవునికి మందిరం ఎక్కడుంది అంటే గుడులు గోపురాలు దేవుని మందిరాలు కావు. క్యాథడ్రల్స్ కట్టి, పెద్ద పెద్ద ఆలయాలు కట్టి, చాలా ఫర్నిచర్ పెట్టి, దానికి పైన ఒక పెద్ద గోపురం కట్టి మధ్యలో ఒక రాగి గంట వేలాడుతుంటే అది కాదు దేవాలయం. దేవాలయం ఎవరని దేవుని వాక్యం చెబుతుంది? మీరు దేవుని ఇల్లై ఉన్నారు, దేవుని ఆలయమై ఉన్నారు. ఇప్పుడు 16 చదవమ్మా. ఇంకా కొంచెం గట్టిగా కొట్లాడండి. రైట్, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. ఎవరు నివసిస్తున్నారట మనలో? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అంటే దైవత్వంలో 3 వ్యక్తులు ఉన్నారు. దైవత్వంలో దేవుడు అన్న దాంట్లో 3 వ్యక్తులు ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఓకే, అయితే తండ్రి ఏమో ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. దట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి ఉంటున్న స్థలం. ఎవరు ఎప్పుడునూ తండ్రిని చూడలేదు అన్నాడు యేసు ప్రభు 1:18 యోహాను సువార్తలో. ఎవరు తండ్రిని చూడలేదు, ఎందుకంటే ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన నివాసం ఉంటూ ఉన్నాడు. ఇక చూడగలిగిన వ్యక్తి ఎవరు అంటే ఈ 3లో రెండవ వ్యక్తి ఉన్నాడే యేసు క్రీస్తు లేక కుమారుడు. ఈ కుమారుని మాత్రము దేవదూతలు చూశారు, కెరూబులు చూశారు, సెరాపులు చూశారు, ఆయనను ఆరాధించారు. ఆయనే ఈ లోకములో రక్షకుడు. యేసు అను పేరు మీద ఈ లోకంలో అవతరించాడు. మనుషులు ఆయనను ముట్టుకున్నారు, చూశారు. ఆయన తాకాడు మనుషులను. ఆయనను మనుషులు కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, మేకులు కొట్టారు, చంపారు. అంతా దే హ్యావ్ సీన్, ద హ్యూమన్ హ్యావ్ సీన్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు పేరు మీద దేవుణ్ణి చూడగలిగారు. మరి పరిశుద్ధాత్మని ఎవరైనా చూడగలిగారా ఎప్పుడైనా? ఇంత నిశ్శబ్దమా? పరిశుద్ధాత్మని చూసారా, చూడలేదా? ఏదో ఉన్నప్పుడు చెప్పాడు అండి. పరిశుద్ధాత్మ పావురము వలె దిగి వచ్చెను. ఉందా దేవుని వాక్యంలో? మరి చూడలేదా మనుషులు? చూసారా, చూడలేదు? ఇప్పుడు చెప్పండి. చూసారా? పరిశుద్ధాత్మను చూసారా? పరిశుద్ధాత్మ పావురం వలె వస్తే చూసారా? కానీ పరిశుద్ధాత్మని చూడలేదు. రైట్? పరిశుద్ధాత్మని ఇంతవరకు ఎవరు చూడలేరు, బికాస్ హీ ఈస్ ద స్పిరిట్. మీ ఆత్మను చూసుకున్నారా పోనీ? మరి మీ ఆత్మను మీరే చూసుకోలేదు, ఆయన ఏడ చూస్తారండి?
కనుక ఆత్మస్వరూపి అయి ఉన్న పరిశుద్ధాత్మను కూడా ఎవరు చూడలేదు. బట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ హిమ్ ఎవ్రీ డే. యాజ్ ఎ బిలీవర్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ హిమ్. మీరు మీలోని శ్వాసను ఎప్పుడైనా చూసారా? శ్వాసను ఇట్లా ఆగబట్టి చూడరాదండి, గట్టిగా నన్ను పిలిచి చూడరాదండి, చూడలేము. బట్ యు ఆర్ లివింగ్ బై దట్ బ్రీత్, రైట్? ఆ శ్వాస ద్వారానే మీరు బ్రతుకుతున్నారు. ఇన్ ద సేమ్ వే మనము పరిశుద్ధాత్మ ద్వారానే జీవిస్తున్నాము, కానీ ఆయన్ను చూడడం సాధ్యం కాదు. అందుకే ఆయనకు గాలి, బలమైన గాలి వంటిది ఒకటి వీచెను అని ఉంది. ఎక్కడ వీచింది చెప్పండి చూద్దాం. బలమైన గాలి వంటిది ఒకటి వీచగా మేడగదిలో. థ్యాంక్ యూ. మేడగదిలో. మీరేమో కొంచెం బైబిల్ స్టడీ విద్యార్థులని అపోహపడ్డాను నేను. ఏవి రాదన్న సంగతి ఇప్పుడిప్పుడు తెలుస్తూ ఉంది నాకు. రైట్. వేలు చూపితే కొండవాకాలు అన్నారు. అట్లా ఉండాలి సంఘం ఎప్పుడైనా. ఓకే, రైట్. బలమైన గాలి వంటిది. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 2వ వచనంలో బలమైన గాలి వంటిది ఒకటి వీచగా అందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై అని ఉంది. సో ద హోలీ స్పిరిట్ వాజ్ కంపేర్డ్ విత్ ద విండ్. గాలితో పోల్చబడ్డాడు. అందుకని శ్వాస ఏ విధంగా కనబడదు, అయినా మనము దాని ద్వారానే బ్రతుకుతాం. అలాగే విశ్వాసి కూడా పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది. మీరు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? రైట్. దేవుని బిడ్డలారా, వాస్తవానికి జరిగింది ఏమిటంటే, చరిత్రలో దేవుడు మానవుని సృజించుకున్నప్పుడు మానవుని పట్ల దేవుని ప్లాన్ ఏమిటంటే, హీ వాంటెడ్ టు లివ్ విత్ హ్యూమన్ టుగెదర్ ఇన్ ఇటర్నిటీ. నిత్యత్వంలో దేవుడు మానవునితో యుగయుగాలు జీవించాలనుకున్నాడు. అందుకే మానవుని సృజించుకున్నాడు. హీ డోంట్ వాంట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ కెరూబియమ్స్ అండ్ సెరాఫియమ్స్, ఏంజల్స్. కెరూబులు, సెరాపులు, మహాదూతలు, దూతలు వీళ్ళందరూ ఉన్నారు. బట్ వాళ్ళందరూ ఎవరని వ్రాయబడి ఉంది? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుని సేవకులైన ఆత్మలు కారా అని ఉంది. సో ఆల్ ద ఏంజలిక్ బీయింగ్స్ ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులు మాత్రమే. కానీ దేవుడు తన యొక్క ప్రేమను పంచుకోగలిగిన వ్యక్తిత్వము ఎవరి నుండి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడంటే, త్రూ ద హ్యూమన్ బీయింగ్స్. మానవునితోనే ఆయన తన ప్రేమను పంచుకోవడానికి ఇష్టపడ్డాడు. విశ్వంలో ఎన్ని 5 మిలియన్ జీవజాతులు ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ 5 మిలియన్ జీవజాతుల్లో కనిపించేవి, ఇంకా కనిపించనివి ఎన్ని ఉన్నాయి. ఇందులో దేనితో కూడా దేవుడు సహవాసం చేయాలని ఆశించలేదు. ఓన్లీ త్రూ హ్యూమన్ బీయింగ్. దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ హిమ్. దేవుడు అందుకే మానవుని తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఎందుకయ్యా చేసుకున్నావు? ఇన్ని ఉండగా వేటిని కూడా నీ స్వరూపములో నీ పోలికలో చేసుకోలేదు. ఎందుకు అంటే, ఐ వాంట్ టు లివ్ టుగెదర్ విత్ హ్యూమన్ బీయింగ్. స్వరూపము అంటే ఏమిటి? స్వగృహము, విందు, మా స్వగృహము నందు అని పెడతారు కదా. స్వగృహం అంటే సొంత ఇల్లు. స్వరూపము అంటే సొంత రూపము. అంటే దేవుడికి ఇలాగనే మనలాగా నాలాగా నటిముకుంటుందా? నాలాగా ఒరిజినల్ కలర్ ఉంటాడా దేవుడు? లేక మీలాగా ఎలిసిపోయిన రంగు ఉంటాడా? పోనీ ఎలా ఉంటాడు దేవుడు? స్వరూపం అంటే అర్థం ఏంటి మరి? మీరేమన్నారు? సొంత రూపము అన్నారు కదా. దేవుడి కూడా ఇలాగనే ముక్కు మొహం ఉంటుందా? లేకపోతే నటి ముక్కు ఉండి ఎలా ఉంటాడు దేవుడు? దేవుని రూపము అన్నప్పుడు దేవుని స్వభావము అని అర్థం. స్వరూపం అన్నాం కదా అని ఈ పైన ఇలాగే ఉండి